హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ Easeurstress. ఇప్పుడు మనకి ఏప్రిల్ స్టార్ట్ అయిపోయిందండి. సో సమ్మర్ సీజన్ స్టార్ట్ అవుతుంది కదా. సో ఇంకా మనం గార్డెనింగ్ అదంతా స్టార్ట్ చేయొచ్చు. నేనేం చేశానంటే ఇంట్లో ఒకటి అన్యూజ్డ్ అట్టపెట్టి ఉంది. సో దీంట్లో కొంచెం కంపోస్ట్ వేసేసి ఇంట్లో మెంతులు ఉంటాయి కదా, మెంతులు చల్లాను. ఒక 3 days అట్లా అయ్యింది. కొంచెం మొలకలు రావటం స్టార్ట్ అయింది. మీకు అక్కడక్కడ కనపడుతున్నాయి మొలకలు. ఇదంతానేమో నేను టొమాటో సీడ్స్ అండ్ బీన్స్ తీసుకొచ్చాను, అవి వేసాను. ఇప్పుడు ఇది కొంచెం మొలకలు వచ్చాక నేను దాన్ని మట్టిలోకి ట్రాన్స్ఫర్ చేసేస్తాను. ఇప్పుడు మీరు పాట్లో కంటే కూడా ఇట్లా అట్టపెట్టిలో వేస్తే ఏంటంటే మీకు కొంచెము మట్టే వేయచ్చు. నేను జస్ట్ ఒక 2.5 inches డీప్ వేసాను మట్టి. కొంచెం మట్టే వేయచ్చు అండ్ మీకు స్ప్రెడ్ కూడా కవరేజ్ కూడా ఎక్కువ ఎడల్పుగా ఉండటం వల్ల బాగుంటుంది పెంచుకోవడానికి అది. అండ్ ఒక 3-4 months ఇట్లా మళ్ళీ ఈ క్రాప్ తీసేసాక మళ్ళీ ఇంకో బ్యాచ్ అట్లా వేసుకోవచ్చు. ఆ తర్వాత మీరు ఈ అట్టపెట్టి డిస్కార్డ్ చేసేయచ్చు. నేను లాస్ట్ సమ్మర్లో కూడా అలాగే చేశాను. అండ్ ఇప్పుడు నేను మీరు చూస్తే ఇక్కడ నేను మధ్యలో ఒక సపరేషన్ పెట్టాను. ఇది ఎందుకు పెట్టాను అంటే ఇప్పుడు నేను ఇక్కడ విత్తనాలు వేసాను కదా, ఇది నాకు క్రాప్ రావడానికి ఒక 1 week to 10 days టైం పడుతుంది. సో నేను ఏం చేస్తాను అంటే ఇది ఫస్ట్ బ్యాచ్ కింద తీసుకుని ఇది క్రాప్ వచ్చే లోపు మధ్యలో అప్పుడు ఇక్కడ సెకండ్ బ్యాచ్ వేస్తాను. సో నాకు ఆ 10 days గ్యాప్లో నాకు ఎవ్రీ వీక్ మెంతికూర వచ్చేటట్టు కవర్ చేసుకోవచ్చు అనమాట. ఇట్లా 2 batches లాగా డివైడ్ చేసుకుంటే. అదే కాదు, మీరు ఎప్పుడన్నా పుదీనా తెచ్చుకుంటే మీరు ఒక కొమ్మ తీసుకుని కింద కొంత లెక్క వరకు ఆకులు తుంపేసి దాన్ని ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లో వేసి విండోలో పెట్టండి. ఎక్కడైతే సన్లైట్ పడుతుందో అక్కడ పెట్టండి. మీకు ఒక 4-5 days లోపు కింద రూట్స్ వస్తాయి. అప్పుడు దాన్ని తీసుకెళ్ళి మట్టిలో ట్రాన్స్ఫర్ చేయండి. నేను అట్లా లాస్ట్ ఇయర్ చేశాను. మింట్ మాత్రం అది మీకు పెద్ద కేర్ తీసుకోక్కర్లేదు. మీరు ఒక్కసారి అట్లా మట్టిలో పెట్టారు అంటే ఇంకా అది సెల్ఫ్ టేక్ కేర్ అనమాట. అది బాగా పెరుగుతుంది. నాకు వింటర్ వచ్చినప్పుడు మొత్తం ఆకులన్నీ షెడ్ అయిపోయి మొత్తం పైన ఏమీ లేకుండా పోయింది, చచ్చిపోతుందేమో అనుకున్నాను. కానీ మళ్ళీ సమ్మర్ స్టార్ట్ అవుతున్నప్పుడు మళ్ళీ దానంతటా అదే వచ్చేసింది. సో నాకు ఎవ్రీ సీజన్ నేను ఇంకా దాన్ని పట్టించుకోకర్లేదు. ఎవ్రీ సమ్మర్ నాకు అది వచ్చేస్తూ ఉంటుంది అనమాట. మీరు కూడా ఒకసారి ఇట్లా పెట్టుకోండి. మింట్ మాత్రం చాలా బాగా పెరుగుతుంది. మీరు పెద్ద కేర్ తీసుకోకర్లేదు, చాలా ఈజీగా కూడా పెరుగుతుంది. మీరు ఒక్క కొమ్మ పెట్టారు అంటే అదే మళ్ళీ పక్కన పెరిగిపోతూ ఉంటుంది అనమాట. సో నేను ఈ మెంతులు మళ్ళీ మొలకలు వచ్చాక పెరిగాక నేను మీకు మళ్ళీ చూపిస్తాను. నేను సీడ్స్ అని నాటి నియర్లీ 10 days అయిపోయిందండి. ఇవి మెంతికూర అంతగా పెరగలేదు. యాక్చువల్లీ నేను కొంచెం బిజీగా ఉండి ప్రతిరోజు అంత వాటరింగ్ కూడా చేయలేదు. ఆల్సో మధ్యలో కొంచెం టెంపరేచర్ కూడా డ్రాప్ అయింది. కొంచెమే పెరిగింది, ఇంకా కొంచెం టైం పడుతుంది. బీన్స్ అయితే బాగానే వచ్చాయి. ఇంకొంచెం పెరిగాక నేను ఇంకా మట్టిలోకి ట్రాన్స్ఫర్ చేస్తాను. టొమాటోస్ కూడా బాగానే స్ప్రౌట్ అయ్యాయి. టొమాటోస్ వచ్చి కొంచెం వీక్ ఉంటుంది. సో అది పాట్లోనే ఇంకొంచెం పెరిగాక అప్పుడు ట్రాన్స్ఫర్ చేయండి. ఇంకా బీన్స్ మిగతావన్నీ కూడా వస్తున్నాయి. టొమాటోస్ ఇంకా ఇప్పుడిప్పుడే కొన్ని స్టార్ట్ అవుతున్నాయి. అండ్ మింట్ కూడా మనకి ఇట్లా కింద రూట్స్ ఫామ్ అయిపోయినాయి. ఇంకా ఇది కూడా మనం సాయిల్లోకి ట్రాన్స్ఫర్ చేసేయచ్చు. అండ్ నేను ఇంకా మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ మెంతికూర కూడా నెక్స్ట్ బ్యాచ్ ఇక్కడ వేయడానికి స్టార్ట్ చేశాను. సో ఇవాళ కానీ రేపు కానీ నేను ఇంకా నెక్స్ట్ బ్యాచ్ కూడా స్టార్ట్ చేస్తాను. మళ్ళీ దీంట్లోనేమో పెప్పర్ సీడ్స్ వేసాను. యాక్చువల్లీ నాట్ షూర్, నేను ఇది ఎప్పుడూ ట్రై చేయలేదు. నార్మల్గా నేను కర్రీ చేద్దామని చెప్పి తీసిన దాన్ని దీంట్లో పెట్టాను. ఐ విల్ ట్రై. అది వస్తుందో లేదో కూడా చెప్పలేను. క్రాస్ పాలినేషన్ అవుతుందో లేదో కూడా నేను చెప్పలేను.
ఐమ్ జస్ట్ ట్రయింగ్ దట్ అవుట్. ఇదండి, నేనైతే బీన్స్, టొమాటోస్, మెంతుకూర, మింట్, కొరియాండర్ ఇంతవరకు ఇంట్లో పెంచుతాను. మీ దగ్గర పెద్ద పాట్స్, పెద్ద కంటైనర్స్ లేకపోయినా ఇట్లాగా ఉన్న కార్డ్బోర్డ్స్ని కన్వర్ట్ చేసుకుని ఇట్లా మెంతుకూర వేసుకోండి. యాక్చువల్లీ మీరు ఇట్లా బీన్స్ ఇంకేమైనా ఆకుకూరలు వేసుకోవాలంటే మీకు దగ్గర వుడెన్వి క్రేట్స్ ఉన్నా కూడా దాంట్లో మధ్యలో స్లాట్స్ తీసేసి అక్కడ సాయిల్ వేసి పెంచుకోవచ్చు. నేను అట్లా ట్రై చేయలేదు. నా దగ్గర ఒకటి ఉంది, నేను అది ట్రై చేస్తే మళ్ళీ ఇంకో వీడియో తీసి పెడతాను. మీరు ఎట్లా ఇంట్లో మీరు ఏమేమి పెంచుకుంటున్నారో, ఎట్లా పెంచుకుంటున్నారో అది కూడా నాకు కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి, నేను కూడా చూస్తాను. If you like watching this video, please like, comment and subscribe to our channel. See you soon. Bye.